బిగ్ బాస్ రియాలిటీ షో చరిత్రలో తొలిసారి ఓ రైతు బిడ్డ హౌస్ లో అడుగుపెట్టాడు. అతనికి సోషల్ మీడియా అకౌంట్ ఉండి బోలెడంత ఫ్యాన్స్ ఉన్నప్పటికీ అందరికీ పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డగానే సుపరిచితం. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలోనూ మళ్ళొచ్చినా అంటూ ఎప్పుడూ రైతు పడే కష్టాలే చెబుతుంటాడు. అందుకే బిగ్ బాస్ 7 లాంచ్ రోజు బియ్యం బస్తా పట్టుకెళ్లి నాగార్జునకు బహుమతిగా ఇచ్చి అసలు సిసలైన రైతు బిడ్డ అని నిరూపించుకున్నాడు. అయితే బిగ్ బాస్ ఇంట్లో పదే పదే తాను రైతు బిడ్డ అని చెప్పుకోవటం అక్కడ ఉన్న మిగతా కంటెస్టెంట్లకు అస్సలు నచ్చలేదు. దీంతో అతడిని విమర్శిస్తూ అతడి ఆటకు మాటలకు అడ్డం పడుతున్నారు. హౌస్ లో పరిస్థితి ఇలా ఉంటే బయట మరో కొత్త రకమైన గొడవ మొదలైంది. ప్రశాంత్ పేదవాడేమీ కాదు. అతనికి 20 ఎకరాల భూమి, 4 ఖరీదైన కార్లు, కోట్ల ఆస్తి ఉందంటూ కొద్ది రోజుల నుంచి జోరుగా ప్రచారం నడుస్తోంది. తాజాగా ఈ ప్రచారంపై పల్లవి ప్రశాంత్ తండ్రి స్పందించాడు. ఆయన మాట్లాడుతూ, మా గురించి పనికిరాని వార్తలు ప్రచారం చేస్తున్నారు. 20 ఎకరాల పొలం, 4 కార్లు, పెద్ద భవంతి ఉన్నాయంటున్నారు. నిజంగా అవన్నీ ఉంటే నా కొడుకు బిగ్ బాస్ కు ఎందుకు వెళ్తాడు? 4 కార్లు ఉంటే పెద్ద ఉద్యోగమే చేసుకునేవాడు. అసలు 26 ఎకరాలు ఎక్కడున్నాయో చూపించండి. నాకున్నదల్లా 6 ఎకరాల పొలం మాత్రమే. దాన్ని పంచితే ప్రశాంత్కు 2 ఎకరాలు వస్తాయంతే. రైతులను ఎప్పుడూ చిన్నచూపే చూస్తారు, కానీ పెద్ద చూపు చూడరు. బిగ్ బాస్ ఇంట్లో నా కొడుకును చులకన చేస్తూ మాట్లాడుతుంటే బాధేసింది. ఒకవేళ నా కొడుకు బిగ్ బాస్ గెలిస్తే వాడు చెప్పినట్టుగా ఆ డబ్బు నిరుపేద రైతులకు ఇస్తే అంతకన్నా సంతోషం నాకు ఇంకొకటి ఉండదు. పొలాన్ని నమ్ముకున్న ఎంతో మంది రైతులు మా కళ్ల ముందే ప్రాణాలు విడిచారు. వారు పడే కష్టాలు ఏంటో కళ్లారా చూసిన మాకు మాత్రమే తెలుసు అని గద్గద స్వరంతో మాట్లాడాడు ప్రశాంత్ తండ్రి. అయితే పల్లవి ప్రశాంత్ దీనికన్నా ముందు ఫోక్ సాంగ్స్ చేసేవాడు. అయితే వాటి ద్వారా వచ్చిన డబ్బును తీసుకొని నమ్మిన స్నేహితులే తనను మోసం చేశారని చెప్పుకొచ్చాడు ప్రశాంత్. అది తట్టుకోలేక చనిపోదామనుకున్నాడు. నేను చనిపోతానంటే మా నాన్న కూడా చనిపోతాను అన్నాడు. ఎవరో మోసం చేస్తే నేనెందుకు నా జీవితాన్ని నాశనం చేసుకోవాలని అనుకున్నాను. ఆ తర్వాత నేను సోషల్ మీడియాలో వీడియోలు పెట్టడం ప్రారంభించాను. ఇక బిగ్ బాస్ లోకి వెళ్లాలనేది నా కోరిక. అందుకే ప్రతి వీడియోలో నాకు బిగ్ బాస్ అవకాశం ఇవ్వమని కోరేవాడిని. చివరకు నా కల ఫలించింది అని చెప్పుకొచ్చాడు ప్రశాంత్. అయితే పల్లవి ప్రశాంత్ వడ్ల బస్తాతో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. వస్తూ వస్తూ తన ఊరి మట్టిని తీసుకువచ్చి నాగార్జునకు గిఫ్ట్ గా ఇచ్చాడు. వ్యవసాయం, రైతు గొప్పతనం గురించి ప్రశాంత్ చెప్పిన మాటలకు నాకు కూడా ఫిదా అయ్యాడు. ఇక ప్రశాంత్ కి నాగార్జున కూడా ఒక రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు. ఓ పచ్చిమిర్చి మొక్కను ప్రశాంత్ చేతికి ఇచ్చి దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. మొక్క వాడిపోతే ప్రశాంత్ కు పనిష్మెంట్ ఇస్తానని, అలా కాక దానికి మిర్చి పండితే మాత్రం ఓ మంచి బంపర్ ఆఫర్ ఇస్తానని చెప్పుకొచ్చారు నాగార్జున. దాంతో ఖచ్చితంగా ఆ మొక్కను కాపాడుకుంటానంటూ దాన్ని పట్టుకొని హౌస్ లోకి వెళ్లిపోయాడు ప్రశాంత్.